బాలీవుడ్ స్టార్ హీరోస్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతున్నారా? స్పెషల్ క్యామియోస్ తో ఆ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయబోతున్నారా? బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్స్ రాజ్ అండ్ డీకే చిక్కుల్లో పడ్డారా? వీరిపై అమెజాన్ ప్రైమ్ గుర్రుగా ఉండటానికి రీజన్ ఏంటి? ఇంతకీ ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో చూసిద్దామా? బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, మున్నాభాయ్, సంజయ్ దత్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతున్నారు. అయితే బాలీవుడ్ మూవీలోని కాదు, హాలీవుడ్ సినిమాలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న అమెరికన్ థ్రిల్లర్ మూవీలో గెస్ట్ అపీరియన్స్ ఇవ్వబోతున్నారు. కీ సీక్వెన్స్ లో కనిపించబోతున్నారట ఈ సీనియర్ స్టార్ హీరోలు. సౌదీలో ఇద్దరిపై సీన్స్ షూట్ చేస్తున్నట్లుగా టాక్. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు మేకర్స్. సల్మాన్, సంజయ్ బాలీవుడ్ లోనే కాదు, మిడిల్ ఈస్ట్ లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలి అనుకుంటోంది హాలీవుడ్. గ్లోబల్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఈ హీరోలను ఫీల్డ్ లోకి దింపుతోంది. అలాగే స్టార్ హీరోల మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. గతంలో ఇద్దరు కలిసి చల్ మేరే బాయ్, సాజన్, హే హై జల్వాలో నటించారు. అలాగే చివరిసారిగా 2012లో వచ్చిన అజయ్ దేవగన్ హిట్ మూవీ సన్ ఆఫ్ సర్దార్లో ఓ స్పెషల్ సాంగ్లు మెరిశారు. ఓటీటీ సినిమాలతో స్టార్ ఫిల్మ్ మేకర్లుగా మారిపోయారు రాజ్ నిడమూరు అండ్ కృష్ణ జీకే. రీసెంట్ సిటాడెల్తో వచ్చిన ఈ దర్శకద్వయం బ్యాక్ టు బ్యాక్ సిరీస్లు తెరకెక్కిస్తున్నారు. అయితే వీరిని చిక్కుల్లోకి నెట్టేసింది గుల్గండా టేల్స్. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో ఇంతకుముందు ఎప్పుడూ చూడని వెబ్ సిరీస్గా గుల్గండా టేల్స్ తీస్తున్నారు. దీన్ని డైరెక్ట్ చేసే బాధ్యతను తుంబా డైరెక్టర్ రాహి అనిల్ బార్వేకి అప్పగించారు. పీరియాడిక్ సెక్స్ కామెడీగా తెరకెక్కుతున్నట్లుగా టాక్. దీన్ని ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. అయితే ఫైనల్ రష్ చూసిన ప్రైమ్ వీడియో ఫుల్ డిసప్పాయింట్ అయిందని సమాచారం. అమెజాన్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ తో అనేక సార్లు రీషూట్, రీఎడిట్ చేయడంతో బడ్జెట్ తడిసి మోపడైందని తెలుస్తోంది. అనుకున్న దానికంటే బడ్జెట్ పెరగడంతో ప్రెజెంట్ ఈ సిరీస్ నిలిపేస్తున్నట్లుగా టాక్. అంతేకాదు, అనిల్ బార్వే వల్ల మరో నష్టాన్ని ఎదుర్కొన్నారు రాజ్ అండ్ టీకే. సమంత, ఆదిత్యరాయ్ కపూర్, వామికా గబ్బి మెయిన్ లీడ్స్ గా చేస్తున్న రక్త బ్రహ్మాండ సిరీస్ విషయంలో కూడా ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నాయట. దీనికి కారణం అనిల్ బార్వే అని తెలుస్తోంది. షూటింగ్ పావువంతు కూడా కంప్లీట్ కాకుండానే భారీగా ఖర్చు చేయించాడట. మరి రాజ్ అండ్ టీకే సమస్యను సాల్వ్ చేసుకుంటారా? సిరీస్లను ఓ కొలిక్కి తెస్తారా? చూద్దాం ఏం జరుగుతుందో. బాలీవుడ్ హీరోస్ కి నేషనల్ క్రష్ లక్కీ హీరోయిన్ గా మారిపోయిందా? రియల్ గేమ్ చేంజర్ అయిందా? రణబీర్ ఆ మార్క్ టచ్ చేయడానికి గీతాంజలినే కారణమా? వికీ కౌశల్ రికార్డ్స్ తిరగరాయగలడా? కండల వీరుడు ఆ మైల్ స్టోన్ చేరడానికి రష్మిక లేడీ లక్ గా చేంజ్ కాబోతోందా? ప్రెజెంట్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కు దడపుడుతోంది. దానికి కారణం రష్మిక మందన్న బ్లాక్ బస్టర్స్ అందుకోవడమే. అలాంటి హిట్స్ కాదు, హీరోల కెరీర్ నే మార్చేసే హిట్స్. ఎక్కడో కన్నడ ఇండస్ట్రీ నుండి టాలీవుడ్, కాలీవుడ్ నుండి బాలీవుడ్ లోకి ఎంటర్ అయి తక్కువ టైంలో స్టార్డమ్ తెచ్చుకోవడమే కాదు, అక్కడి హీరోలకు లక్కీ చామ్ అయిపోయింది. గుడ్ బాయ్, మిస్టర్ మజ్ను ఫెయిల్యూర్ కాస్త చిరాకు తెప్పించినా ఇప్పుడు బాక్సాఫీస్ రికార్డులు సృష్టిస్తున్న హీరోయిన్ అంటే రష్మికనే. లవర్ బాయ్ రణబీర్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ మూవీ యానిమల్ 900 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. యానిమల్లో గీతాంజలిగా రష్మిక ఆకట్టుకుంది. నేషనల్ క్రష్ రష్మిక ఇక్కడి నుండి పట్టిందల్లా బంగారమైంది. పుష్ప 2తో టాలీవుడ్ లో మాత్రమే కాదు, బాలీవుడ్ లో కూడా బాక్సాఫీస్ బెండ్ తీసేందుకు తన వంతు స్టఫ్ ఇచ్చింది అమ్మడు. అంతేనా, ఇప్పుడు చావా విషయంలో ఇదే మ్యాజిక్ రిపీట్ చేసింది. ఛత్రపతి శివాజీ కుమారుడు సంభాజీ మహారాజ్ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిందే చావా. వికీ కౌశల్ పర్ఫార్మెన్స్ కు వంక పెట్టనక్కర్లేదు. ఇక ఆయన భార్య యేసుబాయిగా రష్మిక 100% పర్ఫార్మెన్స్ అందించింది. బాలీవుడ్ హీరోలకు రియల్ గేమ్ చేంజర్ గా మారింది. ఫిబ్రవరి 14న విడుదలైన చావా 150 కోట్లు కొల్లగొట్టి 200 కోట్లకు పరుగులు పెడుతోంది. ఇప్పటి వరకు విక్కీ ఖాతాలో హైయెస్ట్ గ్రాసర్ మూవీగా యూరి ఉంది. 300 కోట్లకు పైగా సాధించింది ఈ మూవీ. మరి చావాతో విక్కీ ఈ రికార్డులు తిరగరాస్తాడేమో చూడాలి. అలాగే బాలీవుడ్ లో ఈ ఇద్దరు హీరోలకు లక్కీ లేడీగా మారిన రష్మిక సికందర్తో సల్మాన్ ఖాతాలో హైయెస్ట్ గ్రాసర్ మాత్రమే కాకుండా 1000 కోట్ల మూవీగా మారుస్తుందో లేదో. ఎందుకంటే ఇప్పటి వరకు 3 ఖాన్స్ లో కండల వీరుడు తప్ప మిగిలిన ఇద్దరు 1000 crore మార్కు చూసిన వాళ్లే. ఈ సందర్భంగా విడుదల కాబోతున్న సికందర్ సినిమాతో సల్లుభాయ్కి రష్మిక గోల్డెన్ లేడీగా మారుతుందా? సల్మాన్ ఖాన్ కి బాక్సాఫీస్ హంటింగ్ చేసుకోవడమేనా? వెయిట్ అండ్ సీ. టాలీవుడ్ యంగ్ హీరోస్ సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ కెరియర్ పై ఫుల్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఒకరేమో లైనప్ పెంచుకునే పనిలో ఉంటే మరొకరు హిట్ ట్రాక్ ఎక్కే పనిలో బిజీగా మారిపోతున్నారు. టిల్లు చేతిలో మరో క్రేజీ ప్రాజెక్ట్ పడినట్లు టాక్. అలాగే మాస్క్ దాస్ హిట్ కోసం చేస్తున్న వర్క్ ఏంటో చూసేద్దామా? టిల్లుగాడిగా ఊర మాస్ పర్ఫార్మెన్స్ చూపించిన సిద్ధు జొన్నలగడ్డ డీసెంట్ లవ్ స్టోరీస్ పై ఫోకస్ చేస్తున్నాడు. నీరజ కోన దర్శకత్వంలో తెలుసు కథకు కమిట్ అయిన ఈ కుర్రాడు క్షణం ఫేమ్ రవికాంత్ పేరేపుతో కొలాబరేట్ అయ్యాడు.
ఈ సినిమాకు కోహినూర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. సితారా ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నాడు. టిల్లు స్క్వేర్ తర్వాత ఆచితూచి అడుగులేస్తున్నాడు సిద్ధు. ఓవైపు సెలెక్టివ్ కథలను ఎంచుకుంటూ లైనప్స్ పెంచుకుంటున్నాడు. ఇప్పటికే చేతిలో 3 ప్రాజెక్టులుండగా ఇప్పుడు మరొకటి చేరినట్లు టాక్ నడుస్తోంది. కోహినూర్ తెరకెక్కిస్తోన్న టీంతోనే మరోసారి కొలాబరేట్ కాబోతున్నాడట. దీనికి బదాస్ అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసినట్లు టాలీవుడ్ సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మాస్కా దాస్, విశ్వక్ సేన్ రీసెంట్ లైలా లాంటి ప్రయోగాత్మక చిత్రాన్ని తీస్తే ప్రేక్షకులు తిప్పికొట్టారు. విశ్వక్ సేన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ మూవీ అని బజ్ నడుస్తోంది. ఈ సినిమా రిజల్ట్ పక్కన పెట్టి నెక్స్ట్ ప్రాజెక్టులపై సీరియస్గా వర్క్ చేయబోతున్నాడట విశ్వక్. ప్రెజెంట్ ఫంకీ, విశ్వక్ 13తో పాటు ఆ హిట్టు సినిమాలకు సీక్వెల్ తీసుకురావాలని భావిస్తున్నాడు. ఫలక్నామా దాస్ సీక్వెల్తో పాటు యూత్ మోస్ట్ లవ్డ్ ఫిల్మ్ ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ పై ఫోకస్ చేస్తున్నాడట ఈ మెకానిక్ రాకీ. ఈ సీక్వెల్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లేది, మళ్ళీ ఎప్పుడు విశ్వక్ సేన్ హిట్ ట్రాక్ ఎక్కేది, వెయిట్ అండ్ సీ. కర్లింగ్ హెయిర్, అట్రాక్టివ్ ఐస్ తో యూత్ లో గిలిగింతలు పెట్టేస్తున్న అనుపమ పరమేశ్వరన్ కాల్ షీట్స్ ఖాళీ లేనంత బిజీగా మారిపోయిందా? నాట్ ఓన్లీ టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లో కూడా అదే సిచ్యువేషనా? గతంలో చేయనన్ని ప్రాజెక్ట్స్ చేస్తుందా? క్యూట్ గర్ల్ చేతిలో ఉన్న ఆ క్రేజీ ప్రాజెక్ట్స్ ఏంటో చూసిద్దామా? కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ పద్ధతికి పట్టు చీర కట్టినట్టుండేది. అది వన్స్ అపాన్ ఏ టైం. టైర్ 3 హీరోలతోనో లేక న్యూ యాక్టర్స్తో నటించి అమ్మడు ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంది. మడి కట్టుకుని కూర్చుంటే ఆఫర్స్ రావని కళ్ళు తెరిచిన ఈ భామ టిల్లు స్క్వేర్తో గ్లామర్ గేట్స్ ఓపెన్ చేసింది. ఫ్యాన్స్ హర్ట్ అయినా కర్లింగ్ హెయిర్ భామకు ఛాన్సులు ఓవర్ఫ్లో అయ్యాయి. 6 క్రేజీ ప్రాజెక్టులతో కొత్త సినిమాకు డేట్స్ ఇవ్వలేనంత బిజీగా మేకోవర్ అయింది. టిల్లు స్క్వేర్ తర్వాత అను లైనప్స్ వేరు. అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్, ఆపై మాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేస్తోంది. ఇప్పటికే జూనియర్ ధనుష్, ప్రదీప్ రంగనాథ్ సరసన డ్రాగన్ కంప్లీట్ చేసేసింది. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఈ సినిమా. ఇదే కాకుండా ధ్రువ్ విక్రమ్తో బిసన్, జేఎస్కే ట్రూత్ షల్ ఆల్వేస్ ప్రివేల్, పెట్ డిటెక్టివ్, లాక్డౌన్ సినిమాలను చేస్తోంది. ఇక తెలుగులో ఒక్కటంటే ఒక్క మూవీ చేస్తోంది, అదే పరదా. రీసెంట్లీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే మలయాళ కుట్టి బర్త్డే సందర్భంగా ఒక వీడియోను రిలీజ్ చేశారు. ప్రవీణన్ కన్రెగులా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సుబ్బు పాత్రలో కనిపిస్తోంది అను. డిఫరెంట్ సోషియో డ్రామాగా వస్తున్న పరదాలో దర్శన రాజేంద్రన్, సంగీత కీ రోల్స్ చేస్తున్నారు. టిల్లు స్క్వేర్తో హిట్ ట్రాక్ ఎక్కిన ఈ మలయాళీ బ్యూటీ ఆ సక్సెస్ ని కంటిన్యూ చేయాలని ఆశిద్దాం. హీరోల కొడుకులు హీరోలే అవ్వాలన్న రూల్ ఏమన్నా ఉందా? మా రూటే సెపరేట్ అంటున్నారు స్టార్ కిడ్స్. హాయిగా యాక్టింగ్ చేసుకోండి అంటే 24 క్రాఫ్ట్స్ పై పట్టు సాధించేందుకు పరుగులు పెట్టేస్తున్నారు. హీరోలు కమ్ అంటే డైరెక్టర్స్ అయిపోతాము అంటున్న ఆ స్టార్ సన్స్ ఎవరో చూసిద్దామా? కోలీవుడ్ లో టీనేజ్ అండ్ 20 ఏజ్ గ్రూప్ హీరోలు తగ్గిపోయారు. అంతా 30+, 40+ బ్యాచ్. దీంతో రొమాంటిక్ అండ్ లవ్ చిత్రాలు పెద్దగా రావడం లేదు. సీనియర్స్ అంతా ఉగ్రవాదం, దేశభక్తి, స్మగ్లింగ్, గ్యాంగ్స్టర్ అంటూ సినిమాలు చేస్తున్నారు. మరి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎవరు తీయాలి? అందుకే చాలా మంది స్టార్ వారసులపై హోప్స్ పెట్టుకున్నారు. విజయ్, ధనుష్, సూర్య, విజయ్ సేతుపతి, అజిత్ ఇలా వారసుల ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. తమిళ ఇండస్ట్రీలో కొత్త హీరోలు రాబోతున్నారని సినీ ప్రేమికులు ఆశిస్తూ ఉంటే మేం కెమెరా ముందుకు రాలేం, కెమెరా బ్యాక్ ఉంటామంటున్నారు. ఇప్పటికే ఇళయ దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ తండ్రిలా కాకుండా తాత వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. దర్శకుడిగా మారి సందీప్ కిషన్తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. జాసన్ బాటలోనే నడుస్తున్నాడు ధనుష్ పెద్ద కొడుకు యాత్ర. పెద్ద కొడుకు యాత్రను హీరోను చేయాలంటే ధనుష్కు పెద్ద మ్యాటరే కాదు. కానీ ఈ స్టార్ కొడుక్కి హీరో కన్నా డైరెక్టర్ అవ్వాలన్నది కల. ఆ దిశగా ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు టాక్. వీరినే ఫాలో అయిపోతున్నాడు స్టార్ డైరెక్టర్ శంకర్ కొడుకు ఆర్జిత్ కూడా. హీరో మెటీరియల్ కావాలి అనుకోవడం లేదు. ఎప్పటి నుండో అతన్ని నటుడిగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ వద్దని కెమెరా పట్టుకుంటున్నాడు. ఏఆర్ మురుగదాస్ మదరాసికి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాడు. వీరిలో విజయ్ సేతుపతి కొడుకు సూర్య మాత్రమే హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక అజిత్ కొడుకు చిన్నోడు కావడంతో ఇప్పుడు ఏం డిసైడ్ చేయలేని సిచ్యువేషన్. మరి సూర్య కొడుకు దేవా ఎటు వెళ్తాడో తెలియాలి. మరి స్టార్ కిడ్స్ దర్శకులుగా ఉండిపోతారో, డెసిషన్ మార్చుకుంటారో, వెయిట్ అండ్ సీ.